రైట్, ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మనం చదువుతున్నాం ఆల్రెడీ. ఎవరైతే లేకపోతున్నారో వినగలిగితే మంచిది. చక్కగా అటు ఇటు మనసు పోకుండా జాగ్రత్త పెట్టుకోవడం టాలెంట్. అది లేకపోతే అనుకోండి బాడీ ప్రెజెంట్ ఉంటాం, ఎక్కడెక్కడ తిరుగుతాం, సమస్య. రైట్, కాబట్టి మన మనసుని ప్రభుకి అప్పచెప్పి ప్రభు నాకు సాయం చేయాలని కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు వచ్చినటువంటి సబ్జెక్ట్ అంటే సంఘము, క్రీస్తు శరీరం. సంఘం అనే ఏంటి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. సంఘం అని చెప్పినప్పుడు దానికి అడ్డగీత పెట్టి ఏం రాసాం? క్రీస్తు శరీరం. సంఘం అనే దానికి ఇంకొక పేరే క్రీస్తు యొక్క శరీరం అని దాని అర్థం. మనకి కొన్ని శరీరాలు ఉన్నాయి, కానీ యాక్చువల్గా సంఘం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. అది మనకు అర్థం అవ్వాలి. సో అటువంటి వెలుగులో మనం ఇప్పుడున్న సత్యాన్ని అర్థం చేసుకోగలగాలి మనం. మీరు గమనించండి, ఎందుకు ప్రతిసారి సంఘం 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 అంటారు? నేను చాలా విషయాలు ఇందులో రాయలేదులే మనం. వాస్తవానికి సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, సమిష్టిగా ఉన్న దేవుడి ప్రజల్లో ఒక్కగా అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తుని వ్యక్తపరచడం ద్వారా శత్రువు ఓడిపోతాడు. ఎవరో శత్రువు ఓడిపోతాడు. లేకపోతే వాడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? సమిష్టిగా లేరు కాబట్టి వ్యక్తిగతంగా వచ్చి వాడు ఏం చేస్తాడు తెలుసా? అబద్ధాలు చెప్తాడు. మనకు ఏం చెప్తాడు? అబద్ధాలు. ఎట్లా? మనం చెప్పలేదా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూస్తే, మన సహోదరుల మీద ఎల్లప్పుడూ నేరం మోపువాడైనా అపవాది వాడు ఏం చేస్తాడు? నేరాలు మోపుతాడు. వాడిని అడిగితే వాడేమంటాడు తెలుసా? నేనే అబద్ధాలు చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా అంట. ఏంటంటే పలానాటప్పుడు పలానా సమయంలో పలానా మాట అన్నారా లేదా అని అడుగుతారు. యాక్చువల్గా అనలేదా? అన్నాం, తెలియకుండా అన్నాం. మరి ఇంకేంటి, మరి నేను చెప్పింది అదే అన్నాం. కానీ అది అన్నందుకు మేము ఒప్పుకున్నాం, దేవుడు క్షమించాడు వాస్తవానికి. కానీ అదెందుకు చెప్పట్లేదు నువ్వు? ఇప్పుడు మేము ఒప్పుకున్నాము, దేవుడు క్షమించేసాడు, అదెందుకు చెప్పట్లేదు నువ్వు? అది అబద్ధమా కాదా? ఖచ్చితంగా అబద్ధం. ఇది వాడు చేసే అబద్ధాలు. సో దేవుడి ప్రజలు సమిష్టిగా ఉండడం అనేది దేవుడికి ఉద్దేశం. అలా ఉండడం వలన వాడికి చోటు లేకుండా ఉండి వాడిని ఓడిస్తారనేది దేవుడికి ఉద్దేశం. నిజానికి సమిష్టిగా ఉండడం అనేది దేవుడికి పక్కన ఉండడం కాదు, దేవుళ్ళలోనే ఉండడం. మీకు ఇది విషయం అర్థమైందా? సమిష్టిగా ఉండాలంటే ఏంటి? అందరూ గుంపుగా ఉండండి. మళ్ళీ ఆ గుంపులో కూడా ఉండేది ఎవరో తెలుసా? ఈయనే. మీరు చూడండి ఎంత మర్మం ఇది. మన చుట్టూ ప్రొటెక్షన్ అనమాట. చుట్టూ మనకు ఉన్నటువంటి అక్కడ రక్షించడానికి కావాల్సినటువంటి చుట్టూ ఉన్నటువంటి వలయం అదంతా ఒక మాటలో. కాబట్టి సంఘం అనే దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సమస్య అంతా ఇదే. దేవుణ్ణి నమ్ముకున్నావా లేదా అనేది కాదు, నమ్ముకున్న తర్వాత మన జీవితం ఎందుకు ఇలా ఉంది, ఇది సమస్య. ఎందుకు మనం కొంచెం ఇంట్రెస్ట్గా లేవు, లేదంటే ఇంకా మన జీవితంలో ఏమేమి విషయాలు తెలుసుకోగలగాలి, ఈ విషయాల గురించి ఉన్నటువంటి పట్టింపుతో కూడిన విషయాన్ని సంఘం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని ఆలోచన చేద్దాం. రైట్, ఫస్ట్ శ్లోకం నెంబర్ 1 ఏముంది అక్కడ? ఎవరంటే సంఘం అంటే ఏంటి అని ప్రశ్న అడిగారు. మనం కూడా అడగాల, సంఘం అంటే ఏంటి అసలు ఎవరు అడుగుతారు తెలుసండి? ఇది దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు అడుగుతారు. లేకపోతే ఏమవుతుంది తెలుసండి, మేము సంఘానికి వెళ్తాం అంటాం. సంఘం అంటే ఏంటి అసలు? చాలాసార్లు బక్సీ గారి సంఘం, బక్సీ గారితో సంఘం, ఆయన ఇంటి అమ్మ అటు అనుబాకమ్మ అంటాడు. యాక్చువల్గా ఏమంటారు తెలుసా? అటు అనుబాకంటే దయచేసి నాది కాదు సంఘం అంటాడు ఒక్క మాటలో. చాలాసార్లు ఏమంటుంది తెలుసా? పెద్ద చర్చ్ అని చెప్తాడు. పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళారు? చాలా పెద్ద చర్చి అంటారు లేదా? వాస్తవానికి చర్చ్ అంటేనే సంఘం అని అర్థం. కానీ బైబిల్లో చర్చ్ అనే పదానికి అర్థం అది కాదు. అదేంటో మనం తెలుసుకుంటున్నాం. రైట్, ఫస్ట్ ఏ అని ఉంది కదా. సంఘం అంటే ఒక భౌతిక భవనం కాదు. సంఘం అంటే భౌతిక భవనం కాదు. ఇది చాలా మన హృదయంలో ముద్రించబడాల. పెద్ద పెద్ద కట్టడాలను చూసి మనం ఇది సంఘం అని అన్నామంటే మనకు సంఘం గురించి సరిగ్గా తెలియలేదు. దాన్ని మనం ఏమని పిలవాలా? కూడుకునే స్థలం అని పిలవాలా. మనం అందరం కలిసి వచ్చే స్థలం అని పిలవాలా. మనం దానికి దేవుడి మందిరం అని కూడా చెప్పకూడదు. యాక్చువల్గా మీరందరూ వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు, దేవుడు ఉంటాడా? నన్ను అడగలేడు. వాస్తవానికి మన ఇంట్లో కంటే కూడా ఇక్కడ చాలా చాలా అక్కడ కూడా దుమ్ముదూళ్ళు ఉంటుంది, మరి దేవుడు ఉంటాడా? ఇవన్నీ మనం ఆలోచించాలి. వాస్తవానికి విషయం అంతా ఒకటే. దేవుడి మందిరం అనే పదం మనం అలవాటు ప్రకారం మాట్లాడతామే కానీ అసలు వాస్తవానికి మీనింగ్ అది కాదు. అది మనం అర్థం చేసుకోగలగాలి. అలవాటు ప్రకారంగా మాట్లాడడం అనేది అలవాటుగానే ఉంది అని మనం తెలుసుకోవాలి, కానీ దాన్ని నమ్మేయకూడదు పూర్తిగా. లేకపోతే ఏమవుతుందంటే సమస్య. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చారా?
వాస్తవానికి రైట్. చర్చ్ అంటే మటుకు మనం వెంటనే బిల్డింగ్ వైపు తిరిగామనుకోండి తప్పవుద్ది. కానీ దేవుడి ప్రజలందరూ కలిసి వచ్చినప్పుడు అది సంఘం అవుతుంది. సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు, అంటే అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు సంఘం అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతిక భవనం కాదు. అది ఎంత పెద్దదైనా కానండి, ఎంత చిన్నదైనా కానండి, ఇది సంఘం అంటే గనక పొరపాటు, అది భౌతిక భవనం కాదు. రెండోది ఏంటి, సంఘం ఒక సంస్థలా ఉండడం కాదు. సంస్థకి ఉన్న అసలైన విషయం ఏంటంటే అందులో చాలా పోస్టులు ఉంటాయి. సంస్థలో పోస్టులు ఉంటాయి. ఒకటి చైర్మన్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, లేదంటే దాని కింద సూపర్వైజర్లు ఉంటారు, కింద కొంతమంది వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఉంటే దాన్ని ఏమంటారు, ఒక సంస్థ అంటారు. యాక్చువల్ ఒక ఆర్గనైజేషన్ అని పిలుస్తారు. సంఘం అంటే ఒక ఆర్గనైజేషన్ కాదు. పాస్టర్ గారు తర్వాత పెద్దల తర్వాత బిలీవర్స్ తర్వాత చిన్నపిల్లలు, యవనస్తులు, వీళ్ళందరూ గ్రేడ్లు ఈ కాదు. సంఘం అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏముంది, సంఘం అంటే క్రీస్తు యొక్క అని చెప్తున్నప్పుడు క్రీస్తు యొక్క శరీరంలో వీళ్ళు పాస్టర్ గారు, వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు, ఇట్లాంటివి ఏమి ఉండవు. వీళ్ళందరూ దేంట్లో భాగాలు, క్రీస్తు యొక్క శరీరంలో భాగాలు. కానీ చాలాసార్లు సంఘంలో ఇవి ఉన్నాయి. బ్యాప్టిస్టులు ఏముంటాయి తెలిసే, కొన్ని డెసిగ్నేషన్స్ ఉంటాయి. వీళ్ళు పలానా కేటగిరీ, కింద పలానా కేటగిరీ, అంటే వీళ్ళు దేవుడి సేవకులు, వీళ్ళు దేవుడి పెద్దలు, వీళ్ళు ఇలా 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 ఉంటాయి. ఇలా ఉండడం అనేది దేవుడి యొక్క ప్రణాళిక ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా కానే కాదు. నేను కూడా ఉన్నాను ఒక గ్రూప్లో వాస్తవానికి. అందులో నేను సెక్రటరీ. గమనించండి, సెక్రటరీ అనమాట. నేను రెండు సెక్రటరీ గారు అని పిలుస్తారు. అది పిలిచినప్పుడల్లా తల్లో బాధ్యత వాస్తవానికి. సెక్రటరీ గారు అన్ని విషయాలు చక్కబెట్టాలి. ఎవరికి బాధ్యతలు, మాకే ఉంటుంది బాధ్యత. వాస్తవానికి విషయం ఏంటంటే అవన్నీ కూడా బయటికి కనపడే ఒక రకమైనటువంటి విషయాలే తప్ప ఆత్మ సంబంధమైన సంగతికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. దేవుడి యొక్క సంఘం అంటే ఒక కంపెనీ కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు. హెబ్రోన్లో డ్యూటీలు ఉంటాయి, కొన్ని డ్యూటీలు. మీద పలానా డ్యూటీ అని చెప్తాను. యాక్చువల్గా ఇలా చెప్పేటప్పుడు అవన్నీ కూడా ఆ సంఘంలో ఎలాంటి డ్యూటీలు ఉంటాయా అట్లా అనకూడదు. అట్లా అన్నామంటే వెంటనే మనకేం తెలియదు, సంఘం అంటే ఏంటో తెలియదు. చాలా రకాలైన చర్చెస్ ఈరోజు ఇలాగే మెయింటైన్ అవుతున్నాయి. ఎలాగా, డెసిగ్నేషన్స్. ఎందుకంటే గొడవలు అవుతాయి. ఎలాంటి గొడవలు అవుతాయి అంటే, నా ఉద్యోగంలో నువ్వు వచ్చావేంటి, నీ ఉద్యోగం నేను వచ్చానేంటి, అలా లేకుండా మీరు ఈ ఉద్యోగం చేయండి, మీరు ఈ ఉద్యోగం, అందరూ సమాధానం. కానీ ఏం పోగొట్టుకుంటున్నాం తెలుసా, దైవిక ప్రణాళికను పోగొట్టుకుంటున్నాం. ప్రస్తుతానికి ఎవరి పని వాళ్ళకి చెప్పేసాం కదా, చెప్పేసినప్పుడు ఏమవుద్ది, చక్కగానే ఉంది. బట్ కానీ ఏం పోగొట్టుకుంటున్నాం తెలుసా, లైఫ్ని పోగొట్టుకుంటున్నాం. సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఆయన శరీరం. యాక్చువల్గా శరీరంలో ఏం జరిగిద్ది, లోపల స్పాంటేనియస్గా ఈ జీవాన్ని పొందుతూ ఉంటాయి. యాక్చువల్గా అలాంటి జీవం పొందేటప్పుడు కొన్నిసార్లు రైట్ హ్యాండ్ లీడ్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు లెఫ్ట్ హ్యాండ్ లీడ్ అంటే ఇది ఎక్కువ పని చేయవచ్చు, అన్నిటికంటే ఇది ఎక్కువ సార్లు పని చేయొచ్చు. ఇట్లా పని చేయగలిగే ఆ స్తోమత ఎక్కడ ఉంటుందంటే అది బాడీలోనే ఉంటుంది, దేహంలోనే ఉంటుంది. ఇది ఎవరి దేహం, ఆయన దేహం. మనకు అర్థం చేసుకోవాలి. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అనేది మనకు అర్థమైతే ఇంత పెద్ద విషయమా అని మనకు అర్థమవుతుంది. సంఘం అంటే ఫస్ట్ భౌతికమైన భవనం కాదు. సంఘం అంటే రెండోదిగా ఒక రకమైన సంస్థ కాదు. మూడోది ఏంటి మరి, పిలువబడిన సమాజంగాను, పిలువబడ్డారంట కొంతమంది. సమాజం అంటే చాలామంది అని అర్థం. పిలువబడ్డారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు, ఎక్లీషియా అనే ఒక పదం గ్రీకులో రాయబడి ఉంటుంది. చర్చ్ అనే దగ్గర ఎక్లీషియా అనే పదం గ్రీకులో రాయబడి ఉంటుంది. ఆ పదానికి అర్థం ఏంటో తెలిసే, లోకంలో నుంచి బయటికి పిలువబడ్డారు కొంతమంది. లోకం అంటే ఏది, ఇదంతా లోకమే కదా. వాస్తవానికి ఇదంతా లోకమే, దేవుడి వల్ల కలిగింది. బట్ దేవుడికి అధికారం లేని ప్రతిదాన్ని ఏమంటారంటే లోకం అని పిలుస్తారు. దేవుడి వల్ల కలిగింది, బట్ దేవుడి అధికారం లేదు. పిల్లలు చూడండి, కొన్నిసార్లు అంటే బయట దేవుడు నమ్మని వాళ్ళ జీవితాల్లో చాలా ర్యాష్గా మాట్లాడతారు. పెద్దవాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తారు. సినిమా పాటలు డ్యాన్స్లు వేపిస్తారు, లేదంటే అది చూసి వీళ్ళు సంతోషపడతారు, ఎంత పెద్ద టాలెంట్ అని, లేదంటే ఎదిగిపోతాడని, ఎంతో బాగా సంపాదిస్తున్నారని చెప్పి సంతోషపడతారు. అది ఎలా సంపాదిస్తామని పక్కన పెడితే మళ్ళీ అదో తప్పు. మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే లోకంలో జరుగుతూ ఉంటాయి. ఈ లోకంలో నుంచి మనం ఏమవుతాం తెలుసా, బయటికి పిలువబడ్డాం. బయటికి పిలువబడి దేనికోసం వచ్చామంటే ప్రభువు వలన బతకడానికి వచ్చాం. ఆయన మనల్ని బతికిస్తున్నాడు. ఈరోజు మన లైఫ్లో చాలా విషయాలు ఆయన కట్ చేస్తున్నాడు, కొత్త విషయాలు కొడుతున్నాడు, కట్ చేస్తున్నాడు, కొత్త విషయాలు కొడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే తెలిసే, దేవుడి యొక్క రాజ్యంలో, దేవుడి ప్రజల మధ్యలో, సంఘంలో జరుగుతూ ఉంటాయి. సో సమాజంగా ఉండడానికి పిలువబడిన వాళ్ళు, అదే సమయంలో క్రీస్తు శరీరంగా ఉన్న సంఘం.
సో ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పారంటే ఈజీగా లోకం నుంచి బయటకు పిలువబడే ఎక్లీషియా అనేది లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన శరీరంగా బతకగలదు, ఆయన శరీరంగా ఉండగలదు అని చెప్పడం మాత్రం జరిగిపోయింది. అది ఫస్ట్లో ఉన్నటువంటి సంగతి. రెండోది చూడండి, రెండో రోమన్ నంబర్ 2 ఎఫ్ఎస్సి పత్రిక చదువుదాం. అదే అందులో ఉన్న చరణం రైట్. ఇక్కడ విషయం ఏం చెప్తున్నారంటే సంఘం అంటే ఆయన శరీరమే. మళ్ళా చెప్తున్నప్పటికీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ రాకూడదు. సంఘం అంటే ఆయన శరీరమే. ఈ శరీరం ఏమవుద్దో తెలుసా? నేను చిన్నప్పుడు నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను, నా బాడీ చిన్నగా ఉంది. 25 years వచ్చినప్పుడు పెద్దగా అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఇంకొంచెం పెద్దగా అయ్యాను. అంటే ఏంటి, ఈ బాడీ ఏం జరుగుతుంది, దాని లోపల అది పెరుగుతుంది. యాక్చువల్ తను తీసుకున్నటువంటి ఆ జీవం పెరుగుతుంది లోపల. అలాగే దేవుడి ప్రజలు కూడా తమ లోపల ఈ జీవం యొక్క ప్రక్రియను కలిగి ఉంటారు. అది క్రీస్తు యొక్క శరీరం అని దాని అర్థం. ఒకసారి దేవుడు నమ్మేసుకున్నాం కాబట్టి దేవుడి బిడ్డలు అయిపోయాం అంటే వీళ్ళు ఎక్కడ లేరు, క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్తులు అవట్ల. ఇది సమస్య. సంఘంలోకి వచ్చినప్పుడు మనం ఏం జరిగిద్దంటే తెలియకుండా నా జీవం మనం తాకగలిగి మనం అందరం కలిసికట్టుగా ఉండగలిగి ఏర్పాటు చేస్తా మనలో నుంచి మనం ఆ జీవాన్ని పెరిగేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా, పెరుగుతున్న క్రీస్తు శరీరాన్ని మనం చూడగలిగేలా ఉంటాం. సమస్తం నింపుచును అని సంపూర్ణత మీరు గమనించాలి. సో ఇందులో ఇక్కడ చాలా కొంచెం వేరే ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరం. దాంట్లో ఉన్న సంగతులన్నీ ఎవరై అంటే మనయ్యే. మన మనసు కొంచెం అటు ఇటు వెళ్ళిందో సమస్య అవుతుంది. అందులో ఉన్న సంగతులన్నీ ఎవరయ్యి? మనయ్యే. మీరు గమనించండి, నా ఫింగర్కి చిన్న దెబ్బ తగిలింది, ఈ వేలికి గోరు చుట్టూ అయింది అనుకోండి. దీన్ని బాధపడేది కేవలం ఈ ఫింగర్ అయినా కాదు, బాడీ మొత్తం. కానీ ఈ ఇందులో ఉన్న బాధ, ఈ సంగతులన్నీ ఎలా షేర్ చేసుకుంటుందో అలాగే దీన్ని తగ్గించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా బాడీ అంతా కూడా ఏం చేసిద్ది, దానికి కావాల్సినటువంటి విషయాలు షేర్ చేసుకుంటుంది. అంటే ఏం లేదు, ఇందులో ఉన్న సంగతులన్నీ మిగతా అవయవాళ్ళకి ఎట్లా పట్టినట్టు ఉన్నాయో అలాగే క్రీస్తు శరీరంలో మనం ఉన్నప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్న సంగతులన్నీ ఎవరి అవుతాయి? మనవి అవుతాయి. ఇది మనకు అర్థం అవ్వాలి. మనం క్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఉన్న ప్రతి సంగతులు ఎవరై అంటే మనకి. దాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పేది ఏంటంటే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. అది అర్థం చేసుకుంటే చాలు. ఇంతకుముందు అంటుకట్టబడ్డ జీవం మనం కలిగి ఉన్నాం, బట్ కానీ యాక్చువల్గా మీ పొజిషన్ ఏంటంటే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. ఇది మీ పొజిషన్. పొజిషన్ అంటే అర్థం ఏంటంటే నేను ఇప్పుడు మనిషినా జంతువునా? నేను అడిగాను అనుకోండి, కొన్నిసార్లు అట్టనే ప్రవర్తిస్తారన్న మీరు అన్న చేసేది ఏం లేదు. అట్ట ప్రవర్తించినా నేను మనిషినే. ఎందుకంటే నువ్వు మనిషిలాగా ప్రవర్తించు అని చెప్తున్నారే కానీ నా పొజిషన్ ఏం మారలేదు. నా పొజిషన్ ఏంటి? నేను మనిషిని. నేను ఎల్లప్పుడు కూడా మనిషిలాగే ఉండగలను, వేరేలాగా ఉండలేను యాక్చువల్గా. అట్లనే మీరెవరు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత క్రీస్తు యొక్క శరీరం, మీరు అలానే ఉండగలరు. అది మీ పొజిషన్. కాబట్టి మీరు ఆ సంగతులు తెలుసుకోవాలి. అది అక్కడ ఉన్నటువంటి భారం. రైట్. తర్వాత ఎక్కడికి వెళ్దాం. మొదటిది అందులో ఉన్నటువంటి 2వ నంబర్ రోమన్ నంబర్ 2లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఎవరైనా చదవచ్చు. దాని రోమ 12:4 ఏమో ఉంది. రైట్. ఇక్కడ విషయం ఏంటంతా ఒకటే. ఏం చెప్తున్నారంటే శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం శరీరం అంటే ఏంటో. మన పొజిషన్ ఏంటి? క్రీస్తు యొక్క శరీరంలో ఉంది. బట్ శరీరం అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నాం. ఏంటది? శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటికీ పని ఒకటేలాగా ఉంటుందా? నా నోరు మాట్లాడుతుంది, నా కళ్ళు మాట్లాడగలవా? మాట్లాడలేవు. అలాగే నా చేతులు కొన్ని పనులు చాలా ఫ్రీక్వెంట్ చేయగలుగుతారు. నా కాళ్ళతో నేను చేయగలనా? చేయలేను. కాళ్ళతో చేసే పనులు వేరుగా ఉంటాయి. ఇలాగా నేను నోటితో చేసే పనులు వేరు. ప్రతి అవయవానికి కూడా దానికి ఉన్నటువంటి పని మిగతా అవయవంతో పోలిస్తే డిఫరెంట్గానే ఉంది. మీరు డిఫరెంట్గానే భిన్నంగానే ఉంది. దీని పని అది చేయలేదు, దాని పని ఇది చేయలేదు. కానీ ఇవన్నీ దేనికోసం పనిచేస్తున్నారు? బాడీ కోసమే పనిచేస్తుంది. మనకి ఇది అర్థం అవ్వాలి. మనకు ఒక భిన్నమైన పని ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరైనా కొంచెం అందరికీ కనపడేలా ఉన్నారనుకోండి, మనం కూడా అలా ఉండాలి. నువ్వు తప్పేం కాదు వాస్తవానికి. కానీ వాస్తవానికి నీ పని ఏంటో తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఒకరికి ఒక రకంగా అర్థమైంది వాక్యం, ఇంకొకరికి కానీ వీరిద్దరు కలిస్తే మళ్ళీ ఒకటే ఉంటుంది వాస్తవానికి. కానీ ఒకరికి ఒక పాయింట్ అర్థమైంది, ఇంకొకరికి ఇంకో పాయింట్ అర్థమైంది. అంతెందుకు ఇందులో ఉన్న 5 పాయింట్లో ఒకరికి ఫస్ట్ పాయింట్ అర్థమైతే వాళ్ళకి రెండో పాయింట్ అర్థమవుతుంది. ఇలా అన్ని పాయింట్లు అర్థం అవడం అనేది ఒకరికే జరగాల్సిన అవసరం లేదు, జరిగినా ఇబ్బంది ఏం లేదు. సంగతి అంతా ఇదే.
నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకంటూ ఒక ప్రత్యేకమైన పని ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైన పనిలో ఉన్నప్పుడు నేను ప్రత్యేకం అని అనుకోవద్దు, అదే సమయంలో వాళ్ళకంటే బలహీనం అని కూడా అనుకోవద్దు. ఈ రెండు ఉంటాయి మధ్యలో. వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నాను, సారీ నీకున్న పని వేరే. సో నేను ఈ పని చేస్తాను కాబట్టి ఎవరు చేయలేరు, మళ్ళీ ఈ గర్వంగా మాట్లాడుతుంది మళ్ళీ ఒక ఈ రెండు ఉంటాయి. ఈ ఇశ్రాయేలు చేసిన తప్పులు ఏంటో తెలుసా? నువ్వేంటి మాకు చెప్పేది ప్రభు, అబ్రహాం మా తండ్రి అని చెప్పారు. ఏం చెప్పారు? అబ్రహాం మా తండ్రి. అంటే ప్రభు ఏమన్నా తెలుసా? అబ్రహాం మీ తండ్రి అని చెప్పుకొని మొదలు పెట్టవద్దు. ఈ రాళ్ళలో నుంచి అబ్రహాంకి ఏం చేస్తాడు దేవుడు? పిల్లల్ని తీసుకొస్తాడు. కాబట్టి దయచేసి మీరు అబ్రహాం మీ తండ్రి అని చెప్పొద్దు, అబ్రహాంకు ఉన్న విశ్వాసాన్ని మీరు చూపించడం చాలు ఆయన చెప్పింది అది. సో అట్లానే మనం ఏంటంటే మనకున్న భిన్నమైన పనిని మందిరంలో లేదా క్రీస్తు యొక్క శరీరంలో మనం చేయడానికి మొదలు పెట్టాలి. అది ఉంది, మనకి ఒక భిన్నమైన వర్క్ ఉంటుందని సంగతి అర్థం చేసుకోవాలి. మనకు పని లేదు, ఈ అవయవానికి పని లేదని అవయవం ఏమైనా ఉందా? దీనికి ఏం పని లేదన్నారు, పొట్టకి ఏం పని లేదా? అసలు మొత్తం పని చేసేది అదే తెలుసా? లోపల తీసుకున్న వరకే, తీసుకున్న తర్వాత నుంచి అది ఏం చేసేది తెలుసా? ఎంతో వేగంగా ప్రతిదాన్ని సెట్ చేసేది, సపరేట్ చేసేది. ఫుడ్ని సపరేట్ చేయడం మాత్రమే కాదు, దేన్ని ఎలా అరిగించాలో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది అది. కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద బలమైన ప్రోటీన్ తింటాం, మాంసం తింటాం, దాన్ని అరిగించడానికి దానికి సపరేట్ సిస్టమ్ ఉంటుంది. మామూలు జనరల్ ఫ్రూట్స్ తింటాం, మళ్ళీ దాన్ని అరిగించడానికి జనరల్ దానికి కావాల్సిన సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ చేసేది ఎవరంటే కనపడలేదు, అది ఇప్పుడు చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది బాడీలో, వాళ్ళకు భిన్నమైన వర్క్ ఉంటుంది. ఆ పాయింట్ నేర్చుకుంటే చాలు అక్కడ. అదే ఆ రెండో పాయింట్కి వెళ్దాం. చదువుదాం కింద 1 కొరింథీ 12:13. రైట్, చూడండి, గమనించండి. సో వీళ్ళందరూ కూడా ఏమవ్వాలంట? వేరే వేరే పనులు చేస్తున్నప్పటికీ కూడా ఎలా ఉండాలంట? ఏకమై ఉండాలంట. మీరు గమనించండి. నాకు చాలా డౌట్ వచ్చింది, తలనొప్పి ఇక్కడ వచ్చింది. ఎక్కడొచ్చింది? అప్పుడు నాకు డౌట్ వచ్చి మా చెల్లికి ఫోన్ చేసి అడిగాను, నేను లోపల ట్యాబ్లెట్ తీసి తలనొప్పి తగ్గుతుందమ్మాయి అని అడిగాను. యాక్చువల్గా నేను గొంతులు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుందమ్మాయి అని. అమ్మాయి ఏం చెప్పిందంటే, అన్నయ్య మెటబాలిజం అనేది అది ఎంతో సెన్సిటివ్గా ఉంటుంది, మనం దానికి చెప్పవసరం లేదు. మన బాడీ ఎక్కడ బలహీనంగా ఉందో దానికి తెలుసట యాక్చువల్గా. అందుకని ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ని ఎక్కడ వాడిద్దంటే అక్కడే వాడిద్దంట. చూడండి, యాక్చువల్గా అది నిజానికి పెద్ద సత్యమేం కాదు, కానీ అది మనం తెలుసుకున్నప్పుడు అది ఇంత నిజానికి మనం ఏం చేస్తాం తెలుసా? ట్యాబ్లెట్ వేస్తాం అంతే, ఎక్కడ కావాలో అక్కడ కూడా వేయట్లేదు. అది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మన ట్యాబ్లెట్లు ఎన్ని ఏమవుతుందో తెలుసా? కొత్త రోగాలు సృష్టిస్తాయి మనకి వాస్తవానికి. నేను ఒకసారి అట్లాగే చేశాను. కరోనా టైంలో అందరూ వచ్చేస్తుంది కాబట్టి, అప్పటికి మా తమ్ముడు చనిపోయాడు. యాక్చువల్గా వాడి బాధ లోపల ఉండిపోయింది. నేను ఎట్లా నేను వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే నాకు ఫీవర్ వచ్చింది. యాక్చువల్గా ఫీవర్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఒక్కనే లేను, ఎవరితో ఉన్నా? మా వాళ్ళతో ఉన్నా. ఇప్పుడు నాకు భయం వేసింది. అప్పుడు ఏం జరిగిందంటే ప్రార్థన చేసుకుని గట్టిగా బ్యాగ్లో చూస్తే చాలా ట్యాబ్లెట్లు ఇచ్చారు ఆల్రెడీ. అదేంటంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అనమాట. నేను అవన్నీ కలిపి చక్కగా లోపలేసుకొని ఖచ్చితంగా జ్వరం వచ్చేసింది. అయినా సరే విపరీతమైన ఫీవర్ వచ్చింది. నేను ఒక్కనే నడుచుకుంటా హాస్పిటల్కి వెళ్ళిపోయి నాకు కరోనా వచ్చింది చూడండి అని చెప్పి యాక్చువల్ వాళ్ళు చూసి నీకు కరోనా రావడం ఏంటి అంటారు వాళ్ళు. ఇదేంటి నాకు ఫీవర్ వస్తుందండి అని చూసిన తర్వాత చాలాసేపు ఉన్న తర్వాత టెస్ట్ లైన్ చేసినది మీకేం రాలేదండి. అందరి మధ్యలో అక్కడెక్కడ ఉన్నారు అందరు పేషెంట్లు విపరీతంగా. మరి నాకెందుకు వచ్చింది ఎంత పెద్ద ఫీవర్ అంటే దాదాపుగా చాలా పెద్దగా వచ్చింది ఫీవర్. ఏంటంటే అప్పుడు దానికి కూడా ఏమై చెప్పింది, నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్లు మూలంగా వచ్చిందంటే. వాస్తవానికి ఏమో పెద్ద డాక్టర్ లాగా ఏమో చెప్పి నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్లు ఏమేమి వేసుకుని చూపించదు, ఇవన్నీ వేసుకుంటే వస్తుంది గ్యారంటీగా. ఇంకంతే తీసి పక్కన పెట్టి మీరు గమనించండి. ఎలా పనిచేసినాయి ఇప్పుడు? అనవసరం కదా, బాడీ దాన్ని తీసుకోవాలా, పక్కన పడేసింది. అనవసరం అని చెప్తుంది అది. ఇది అనవసరం అని అది చెప్పకపోతే అట్లాంటి నేనేం చేస్తా? రోజు చేస్తా. మీరు చూడండి, ఇక్కడ ఇందులో ఉన్న పాయింట్ ఏంటంటే ఈ బాడీలో ఉన్న సంగతులన్నీ కూడా ఒకదానికొకటి ఎంత సమన్వయంగా పనిచేస్తున్నాయి. అది కనుక కలిసి పని చేయకపోతే మనం చేసే ప్రతి పని కూడా వేస్టే. అందుకే డాక్టర్ ఏమంటారు తెలుసా? ఒక వయసు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే ఏది సహకరించదు? బాడీ సహకరించదండి. అంటే ఏంటి? తనలో తాను బాగు చేసుకోగలిగే స్వభావం దానికి లేకపోతే మేము చేసిన గాయం మళ్ళీ పోడదు. అప్పుడేమవుద్ది? ఆమె తిరిగి రికవర్ అవ్వలేదండి. సమస్య అంతా ఒకటే, మీరు ఎంత చేస్తారని కాదు, నీ బాడీ ఎలా ఉందా అనేది. ఇందులో మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఒక అవయవం ఇంకో అవయవంతో కలిసి ఏం చేస్తుంది? ఏకంగా పని చేస్తుంది. మనం కూడా అంతే.
క్రీస్తు యొక్క శరీరంలో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఎలా? ఈ మణికట్టు ఈ హ్యాండ్తో కలిసి ఉంది. ఇక్కడ దాకా ఉన్నటువంటి రిస్ట్ అనేది, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెయ్యి, ఇందులో ఉన్నటువంటి విషయాలు దేంతో కలిసి ఉన్నాయి? దీంతో కలిసి ఉన్నాయి. ఇది దీంతో కలిసి ఉంది. ఇట్లా అందరూ కలిసి ఎట్లా ఉన్నారు తెలుసా? బాడీలో ఉన్నారు. ఏదైనా ఒకటి చిన్నది ఫింగర్ చిన్నదే కదా చెప్పి కట్ చేసి పక్కన పెట్టానుకోండి, అది కరెక్టా? ఈ హ్యాండ్ చాలా బలంగా ఉందని చెప్పి ఇక్కడ వరకు కట్ చేసి పక్కన పెట్టారనుకోండి, అది కరెక్టా? విడిగా బతకడానికి కుదరదు. మనం మీరు అర్థం చేసుకోవాలి. క్రైస్తవులంగా, దేవుడి బిడ్డలంగా, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా వ్యక్తిగతంగా బతకడానికి మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే మనం ఏమై ఉన్నాం? ఏకమయ్యి ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏకమై ఉన్నాం. మీరు ఉన్నారు కాబట్టి అలాగే ఉండగలరు. మీ దేహం మిమ్మల్ని భరించగలదు. మీ దేహం మిమ్మల్ని సరిచేయగలదు. మీ దేహం మీకు ఉన్నటువంటి ప్రతి విషయానికి కావాల్సిన సేవ అందించగలదు. ఇది మనకు అర్థం అవ్వాలి. సమిష్టిగా ఉన్న దేవుడి ప్రజల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మనం. వాళ్ళతో మనకి ఎటువంటి అనుబంధం ఉందంటే విడదీయలేనంత అనుబంధం ఉంది. మీరు నన్ను అడగనివ్వండి, ఎవరు చెప్పకుండా మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? ఆయనే వచ్చి మెరుపులోంచి మీకు వాక్యం చెప్పాడా? చెప్పలే. ఎవరు చెప్పారు? ఎవరో ఒకళ్ళని పంపించాడు. వాళ్ళు వచ్చి చెప్పారు యాక్చువల్గా. అంటే వాళ్ళు లేకపోతే మీకు ఎవరు చెప్తారు? మరి నాకు ఒక ఆయన చెప్పాడు, ఒక యవనస్తుడు. ఆయన అంటే నాకు ఎంతో ప్రేమ, ఇప్పుడు కూడా వాస్తవానికి. సో ఇప్పుడు గమనించండి, ఆయన్ని దేవుడు వాడుకున్నాడు ఆ రోజు. ఆయన నా బాడీలో ఒక అవయం కాదు, నేను వేరే ఆయన వేరే అన్నారు అనుకోండి. నా అంత అమాయకుడు ఎవరైనా ఉన్నారా? మీరు గమనించండి. ఆయన నాకు సాయం చెప్పితే నేను ఎట్టా దేవుడిని నమ్ముకుంటా. పౌలుకి మరి మిగతా వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్ట తెలుసుకో, అననీయ లేకపోతే పౌలు తన లైఫ్లో ఎట్టపోతాడు? ముందుకి పోలేడు. ఇది మనకు అర్థం అవ్వాలి. సో అందుకని మనం వ్యక్తిగతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడకూడదు. సమిష్టిగా కలిసి ఉండడానికి ఇష్టపడాలి. అంతేకాదు, మీరు ఎప్పుడైనా గమనించట్లేదు, మనం కలిసి వచ్చినప్పుడల్లా మన లోపల ఒక రకమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని మీరు మిస్ కాకూడదు. ఆ సంతోషం ఏంటో తెలిసే, వాళ్ళు ఎంత యోగ్యులు కాదనేది కాదు. వాళ్ళని చూడంగానే లోపల పరిశుద్ధాత్మ వీళ్ళే మన ప్రజలు అని చెప్పి ఒక రకమైనటువంటి ఓ చక్కటి ఫీల్ కలిగింది ఉంటుంది. ఈ సంతోషాన్ని మనం మిస్ కాకూడదు. తెలివిగా ఉండకూడదు. నిజంగా ఉంటే చాలు ఆ సంతోషాన్ని మనం కనిపెట్టేస్తాం ఈజీగా. అందుకే ఆయన పసిపిల్లలకి నువ్వు ఎక్కువ చెప్పావయ్యా అని రాసి ఉంది బైబిల్లో. మనం చాలాసార్లు పసిపిల్లలు కాదు, ఎలాంటి అంటే పెద్దోళ్ళు అయిపోయాం. పెద్దోళ్ళు ఏం తెలిసా, అన్ని విషయాలు చూస్తారు, గమనించేస్తారు. దానివల్ల ఏం జరిగింది తెలుసా, లోపల ఉన్న ఆ స్లైట్ అంటే సున్నితమైన విషయాన్ని ఏమవుతుందంటే మిస్ అవుతున్నారు. ఇది సమస్య, రైట్? రెండో పాయింట్లో ఏముందంటే మనం అందరం కూడా ఏకమై ఉండాలి. మూడోది కొలస్సీది బైబిల్ తీసి ఒకసారి చదువుతామమ్మా. 1:18 ఎవరిని చదవాలి? కొలషియన్స్ ఫస్ట్ చాప్టర్ 18th వర్స్. చాలా వాస్తవానికి మనం అందరం ఇప్పుడు దాకా ఏం చెప్పుకుంటున్నాము? సంఘం అనేది ఆయన యొక్క శరీరం అని చెప్తున్నాం. బట్ యాక్చువల్గా ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు? ఆయనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన శరీరంలో ఉన్నాం. బట్ యాక్చువల్గా ప్రతి అవయవాన్ని నడిపించడానికి వీలుగా ఎక్కడి నుంచి మనకు ఆదేశం వచ్చింది? శిరస్సు నుంచే వచ్చింది కదా. ఇది కనుక కొంచెం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మిగతా అవయవాలన్నీ ఏమంటే తెలుసా, బలంగా ఉండొచ్చు కానీ పనిచేయవు. మా మదర్కి ఏం జరిగిందంటే పెరాలసిస్ వచ్చింది. యాక్చువల్గా పెరాలసిస్ వచ్చినప్పుడు ఒక హ్యాండ్ ఒక లెగ్ పనిచేయట్లేదు. అసలు ఏంటి దీని సమస్య నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మెదడులో ఉన్నటువంటి ఒక నరాల్లో ఉన్న బ్లడ్ అనేది క్లాట్ అయిందండి. చాలా చిన్న విషయం ఇది, ఈ రోజులు అందరికీ తెలుసు, కానీ నాకు ఆ రోజు కొత్త విషయం అది. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఈ అవయవాలు పని ఈ బలంగా లేవా? బలంగానే ఉన్నాయి. సమస్య అంతా ఇదే. దీంట్లో విషయం పాడైందంటే బాడీలో ఉన్న విషయం అంతా పాడైపోయింది. ప్రభు ఏం చెప్తానంటే అవయవాలు అనేకం ఉన్నాయి, బాడీ మొత్తం నాదే, బట్ యాక్చువల్గా ఆ బాడీని లీడ్ చేసేది కూడా ఎవరో? నేనే. యాక్చువల్గా ఆయన చెప్తున్నాడు నేనే దానికి శిరస్సు. మనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు పౌలు కొలస్సీయులకి. ఏం చెప్తున్నాడంటే సంఘం అని ఆయన శరీరానికి శిరస్సు ఎవరు? ఆయనే. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సాటి అవయవాలతో కలిసి ఉండడం మాత్రమే కాదు, ముఖ్యంగా ఎవరితో కలిసి ఉండాలా? ఆయనతో కలిసి ఉండాలి. మీరు చూడండి, ప్రతి అవయవానికి దేంతో అనుసంధానం ఏంటో తెలుసా? మెదడుతో అనుసంధానం ఏంటది. ఈవెన్ నా కాలుకున్న ఫింగర్ నేను ఉంచి లేపాలన్నా కూడా ఆదేశం ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి. కాలు ఎక్కడో కింద ఉంది వాస్తవానికి, దాన్ని నేను వేలుతో ఇట్లా అనాలన్నా కానీ ఎక్కడి నుంచి ఆదేశం రావాలి? ఇక్కడి నుంచి ఆదేశం రావాలి. అవయవాలతో కలిసి ఉన్నాం, కానీ అంతకంటే ముఖ్యంగా ఎవరితో కలిసి ఉన్నాం? ప్రభుతో కలిసి ఉన్నాం.
ఈ రెండు కలిసి ఉండటాన్ని మనకు అర్థమైనప్పుడు మనం కంప్లీట్గా ఉంటాం. లేకపోతే ఏమవుతుందో తెలిసే, చాలా ఊరికినే మనం అబ్జెక్ట్ అవుతాం. అబ్జెక్ట్ అంటే అభ్యంతర పడతాం. వచ్చిన కష్టం అంత ఇదే. యేసుక్రీస్తు ప్రభు మీ సొంత రక్షకుడు కాదా? అవును. కాదా? దేవుడి బిడ్డలు కాదా మీరు? అవును. కానీ వాస్తవానికి చాలాసార్లు శిరస్సు ఏం చెప్తుందో తెలియనందున అప్పుడు ఏం జరుగుతుందో తెలిసే, మనం వ్యక్తిగతమైనటువంటి పక్క అవయవాలతో మనకి అభ్యంతరాలు వస్తాయి. ఈమెతో కలిసి ఉన్నా అనుకో, అప్పుడు వెంటనే ఏం పోతాయి తెలిసే, పక్కన ఉన్న విషయాలతో అభ్యంతరం పోయింది. ఈ ఈ కుడి చెయ్యి ఏదో పని చేస్తుంది, ఇలా గట్టిగా లేపుతుంది అనుకోండి. ఇక అడం చేయి చూసి, చూడమ్మా ఓ తెగ ఈ కుడి చెయ్యి పని చేసేస్తుంది అన్నారు అనుకోండి. వాస్తవానికి ఈ కుడి చెయ్యి ఫీల్ అయిపోయి, నువ్వు కూడా చేసుకోవచ్చుగా, దేవుడిని అడిగి ఆయన చెప్పాడు నేను చేస్తా అని ఏం చెప్పదు. ఎందుకంటే ఇది ఫీల్ అవ్వదు. దేంతో కలిగి ఉంది ఇది? దీన్ని మాత్రమే చూడట్లే. ఇది ఆల్రెడీ ఇక్కడ సంబంధం కలిగి ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుందో దీనికి ఈజీగా తెలిసిపోద్ది. ఈ లెఫ్ట్ హ్యాండ్కి తెలిసిపోద్ది. అందుకని ఇది చేస్తుందా, జరుగుతుందా లేదా అని చెప్పి కనిపెట్టుకొని ధనవంత సహాయం చేయాలని చూస్తుంది. మోపు పెట్టాలా లేదా బలంగా నీకు సపోర్ట్ ఇవ్వాలా అని చెప్తా ఉంటుంది. ఇది చేయాల్సింది ఎవరు? రైట్ హ్యాండే. లెఫ్ట్ హ్యాండ్ ఏం చెప్తుంది? మోపు సపోర్ట్ చేయాలా. సమస్య ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఈయంతో సంబంధం కలిగి లేదనుకోండి, అప్పుడు రైట్ హ్యాండ్ దీంతో సంబంధం కలిగిన పని అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్కి ఎట్ట కనబడి తెలిసే, గొప్పగా అట్లా ఎట్లా ఎట్లా అట్లా రాదనుకుంటున్నారా? తరాల వెంబడి జరిగేది ఇదే వాస్తవానికి. ఎందుకు చాలాసార్లు ఇట్లా అంటే, అందరిలో నేనేం మినహాయింపు కాదు, ఏదో సమయంలో అబ్జెక్ట్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది వాస్తవానికి. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే శిరస్సుతో ఉన్నటువంటి సంబంధం చాలాసార్లు మనం మెయింటైన్ చేయట్లేదు. ఎట్లా? శిరస్సుతో నీ లోపల పరిశుద్ధాత్మను నువ్వు అనుభవించాలంటే నీకున్న సొంత వ్యక్తిత్వం నుంచి నువ్వేం చేయాలా? బయటికి రావాలా. అట్లా రాకుండా నీకు ఇష్టమైన దాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు అంటే నీ లోపల పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో నీకు అర్థం కాదు. అప్పుడు అర్థం కానంత మాత్రం నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. వెంటనే ఎవరితో గొడవ వచ్చిందో తెలుసా? అవయవంతో గొడవ వచ్చింది. ఖచ్చితంగా అవయవంతో గొడవ వచ్చింది. మీరు చూడండి, వ్యక్తిగతంగా బతికే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు తెలుసా? సమిష్టిగా కలిసి రావడం వల్ల వచ్చినటువంటి ఐశ్వర్యాలని వాళ్ళు ఈజీగా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంతో మొండిగా, ఎంతో దీనంగా, లేదంటే ఎంతో ఒంటరిగా వాళ్ళు బతకడానికి కారణం వాళ్ళు చేసుకున్న ఏర్పాటే, అంతకుమించి ఏం లేదు. దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? సమిష్టిగా చేశాడు. యాక్చువల్గా ఒక అవయవం ఇంకో అవయవానికి సహాయపడడం సహజం, న్యాచురల్ యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఎలా జరగట్లా. ఈ రైట్ హ్యాండ్ పనిచేసింది కదా, ఈ రైట్ హ్యాండ్ అందరి మీద హెచ్చించుకొని నేనేంటి అనుకున్నావు, చాలా పెద్ద బరువులు ఎత్తగలను కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? నా కింద ఉండండి. ఇలా చెప్పట్లేదు అనుకుంటున్నారా? చర్చిల మధ్యలో, బయట అనుకున్న సంఘాలు అనే వాటి మధ్యలో జరిగేది ఇది ఒక్కటే. మనం దానికోసం రాలా ఇక్కడికి. చెప్తుంది నేను ఒక్కడనే లే యాక్చువల్గా ఇక్కడ ప్రస్తుతానికి. కానీ నిజానికి ఇది మన గోల్ కాదు. మన గోల్ ఏంటో తెలుసా? ప్రతి అవయవం దాని పరిమాణం చొప్పున పని చేయాలి. ప్రతి అవయవం. మీరు అలా చేయట్లేదు కాబట్టి చేయడమే కానీ, లేకపోతే కేవలం నేను మాత్రం చెప్పడం అనేది ఇక్కడ విషయం కాదు. ఎవరు చెప్పాలా? ఈ ఒక్క చెయ్యే లేకపోతే ఎంతసేపు ఇది చేసింది, కాళ్ళు చేస్తాయి, అన్నీ చేస్తాయి. ఎవరితో సంబంధం కలిగి ఉండాలా? దీంతో సంబంధం కలిగి ఉండాలి. ఇది మనకు అర్థం అవ్వాలా. కాబట్టి ఈ కుడి చెయ్యి ఫస్ట్ దేవుడి మాట తొందరగా ఎంది అంతే. మనకి ఇది అర్థం అవ్వాలా. కాబట్టి తొందరగా బలం వచ్చింది కాబట్టి ఈ కుడి చెయ్యి మిగతా అందరికంటే హెచ్చించుకోకూడదు. సో మనం మిగతా వాళ్ళకంటే కొంచెం బెటర్గా ఉన్నాం కాబట్టి మేము వాళ్ళకంటే బెటర్ అని చెప్పుకోవాలా? నువ్వు ఒక్కసారి క్రీస్తు యొక్క శరీరాన్ని చూసావంటే ఆ మాట చెప్పడం నీకు కుదరదు. అసలు నీ వల్ల కాదు. అసలు నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మతో కలిసి నువ్వు ఆ మాట చెప్పాలంటే నీకు ఎంతో భయం అవుతుంది, బాధ అవుతుంది. యాక్చువల్గా నేను ఒకసారి ఫస్ట్ సారి సేవకి వెళ్తున్నప్పుడు ఒక సేవకుడు అడిగాడు, తమ్ముడు ఎవరి కోసం నువ్వు సేవకి వెళ్తున్నావు? తమ్ముడు నీ కోసమేగా అన్నాడు. అంటే నేను ఆ మాట జవాబు చెప్పడానికి అరగంట పట్టినా నేను జవాబు చెప్పలేకపోయా. పరిచర్యకి స్వార్థ చేస్తుంది నేనే, నాతో పాటు 2-3 బ్రదర్స్ ఉండేవాళ్ళు. మైక్ పెట్టుకొని, యాంప్లిఫైర్ పెట్టుకొని ఆ ఊరంతా తిరిగి అక్కడక్కడ నిలబడి వాక్యాలు చెప్పి వాళ్ళని గ్యాదర్ చేసి ఇదంతా చేసేది కూడా నేనే. కానీ ఈయన వచ్చి మొదట అడిగాడు టక్మని, ఎవరి కోసం? నీ కోసం అంటే ఆ పదం నాకు ఎంతో పెద్దగా తప్పుగా అనిపించిందేమో మరి నాకు తెలియదు. దాన్ని జవాబు చెప్పలేకపోతున్నా. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నువ్వు సరిగ్గా జవాబు చెప్పలేకపోతున్నావు తమ్ముడు, ఏదో ఫాల్ట్ ఉంది నీలో అన్న. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకో తెలుసా? నేను నిజంగా ముందుగా వచ్చిన ఒక అవయవమే కానీ ఈ దేహం నాది కాదు. అవునా? నాదా? ఇది ఎవరిదన్నా? యోసేపు అనలేదా? అనలారా భయపడిపోకండి, మీకంటే ముందుగా నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకని? మీకు దారి చూపించడానికే, అంతేగాని మీ మీద నేను ప్రభువుని కాదు. ఇది మనకు అర్థం అవ్వాలి. దారి చూపించడానికి కొన్ని ప్రతికూలమైన విషయాలు ఉండొచ్చు, కానీ
మనం అందరం ఎవరో తెలుసా? క్రీస్తు యొక్క శరీరంలో భాగాలం. మనం క్రీస్తు సంబంధం కలిగి లేకపోతే వస్తుంది ఈ కష్టం అంతా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, మన లోపల ఉన్న పరిశుద్ధాత్మతో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలా. లేకపోతే వచ్చి మేము కూడా సంఘంలో సభ్యులం అని గట్టిగా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు జరిగేది అదే. మేము కూడా ఎప్పుడు నుంచి వస్తున్నామండి, మేము కూడా కానుకలు వేస్తానే ఉన్నాం అని చెప్పి గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరనుకున్నారా? ఉన్నారు. ఇవన్నీ జరగట్లేదా? జరుగుతున్నాయి. వీళ్ళకి ఏం అర్థం కావట్లా? క్రీస్తుతో సంబంధం కలిగి లేకపోతే భౌతికంగా తమకున్న హక్కుని దుర్వినియోగం చేస్తారు యాక్చువల్గా. ఇదంతా సమస్య. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, మనం ప్రతి అవయవంతో సంబంధం కలిగి ఉండాలా, అట్ ద సేమ్ టైం క్రీస్తుతో కూడా సంబంధం కలిగి. ఎట్లా అట్లా అనేది తర్వాత అడుగుదాం. తర్వాత పాయింట్ నాలుగోది క్రీస్తు ఐశ్వర్యం చదువుదాం. అన్యజనులు ప్రకటించడానికి ఇంకా మరి మనం అనుభవించడానికి కావాల్సిన ఏర్పాటు కూడా ఆ వచనాన్ని అట్లా సమీపంగా రాస్తాం, తగ్గించి రాస్తాం. ఎందుకంటే సమిష్టిగా ఉన్నప్పుడు మాత్రమే ఐశ్వర్యాలు మన దగ్గరికి వస్తాయి. మీరు గమనించండి, మీరు ఎంతవరకు గమనించారు లేదు నాకు తెలీదు. ఇక్కడి నుంచి షేర్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే అనుభవించలేదో ఆ పాయింట్ ఇంకొక నోట్లోంచి వచ్చేటప్పుడు మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? ఇది నాకు అర్థం కాలేదు, ఇది భలే చెప్పారు ఈవిడ, వాస్తవానికి తనకు బాగా అర్థమైంది ఈ విషయం, నాకు అర్థం కాలేదు. నాకు తెలిసింది ఒక పాయింటే, కానీ నలుగురు 4 పాయింట్లు చెప్పినప్పుడు నేను ఎట్లా ఉన్నా? కంప్లీట్గా ఉన్నా. ఈ శోధింపశక్తి అనే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చర్చ్ నుంచి వచ్చింది, సంఘం నుంచి వచ్చింది. పౌలు జైల్లో ఉండి ఏం మాట్లాడుతున్నారో తెలిసే? తరం వెంబడి మరుగు చేయబడిన, మర్మం చేయబడిన ఈ మర్మం ఈ రోజుల్లో చర్చ్ దగ్గర నుంచి రావాలని నువ్వు కోరుకున్నావయ్యా అన్న. ఏంటి ఆ మర్మం? తరాల వెంబడి ఒకడు రిచ్గా ఉంటున్నాడు, మిగతా వాళ్ళందరూ రిచ్ కాదు. కానీ ఈరోజు దైవిక ప్రణాళికలు అది కాదు. నేను చాలాసార్లు అనుకుంటాను యాక్చువల్గా, దేవుడు మనుషులు అందం చేసినప్పుడు ఒక ఇల్లు చిన్నది, ఒక ఇల్లు పెద్దది ఎందుకు అయిందబ్బా అని అనుకున్నాను యాక్చువల్గా. కానీ అది నిజమే, అది కరెక్టే. ఎందుకంటే కొంతమంది సరిగ్గా పని చేయట్లేదు, కొంతమంది కష్టపడి పని చేసుకుంటున్నారు. ఇట్లా వాళ్ళ విషయాలను బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు యాక్చువల్గా. కానీ నిజానికి దేవుడి ప్రణాళిక ఏంటి? క్లాస్ రూమ్లో ఎంతమంది ఫస్ట్ రావాలా? క్లాస్ రూమ్లో ఒకడు ఫస్ట్ రావాలా? ఎంతమంది రావాలి ఫస్ట్? క్లాస్లో అందరూ ఫస్ట్ రావాలా? అది దేవుడి ప్రణాళిక. అట్లనే దైవికమైన ప్రణాళికలో దేవుడి ప్రజలందరూ ఎట్లా ఉండాలా? సమానం ఉండాలి. రేపు పొద్దున 1000 ఏళ్ల పరిపాలన కూడా ఏం జరుగుతుందో తెలిసే? పెద్ద ఓడ అక్కడికి రాదంట. అంటే ఓడలన్నీ ఎట్లుంటాయి? సమానం ఉంటాయి. అక్కడ రాసుంటుంది, పెద్ద ఓడ అక్కడికి రాదు. ఎవడైనా వచ్చి నీ ఓడ కింద పాడైపోయింది చక్కబెట్టుకో అని చెప్పరంట. ఈరోజు మనం చూడగానే మనుషులందరికీ సలహాలు ఇస్తాం, నువ్వు అట్లుండో ఎట్లుండో అట్లుండి. ఆ రోజు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ బాగుంటారు. ఎంత బాగుంటారంటే వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. మనకి అందరికీ అన్ని విషయాలు క్లియర్గా తెలుసు. ఈ రోజు నేను ఇక్కడ ఒక్క చైరే ఉంది, మీరు అందరూ అక్కడ చేరు. ఎందుకని? నేను మీకు చెప్తున్నాను. ఆ రోజు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ ఎవరో తెలుసా? ఆ దినములో యెహోవా గురించి చిన్నపిల్లవాడు కానీ పెద్దోడు కానీ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమిష్టిగా అందరూ కూడా దేవుడిని ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. ఇది ఐశ్వర్యం. కానీ అదే విధానం ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలుసా? చర్చిలో జరుగుతుంది. ఎలాగా? నలుగురు కలిసి చక్కగా మనం షేర్ చేసుకునేటప్పుడు ఆ పాయింట్లు తిరిగి రివిజన్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. నేను ఇప్పుడు జయం గారు మాట అడిగాను అనుకోండి, పోయిన వారం ఏం చెప్పాను అన్నాను, ఒక్క మాటని చెప్పదా? అంటు కట్టడం అనేది చెప్పిద్దా లేదా? సరిపోద్ది. ఆమెకి ఏం అర్థమైంది? అంటు కట్టబడడం అనే విషయం అర్థమైంది. ఎవరితో అంటు కట్టబడతారు మనం? ప్రభుతో. ఆ మాట చెప్పలేదా? ఖచ్చితంగా ఇది. అది చాలా గ్లోరియస్ విషయం. అది మెల్లమెల్లగా తెలుసుకుంటారు సంగతులన్నీ. మనకి ఇది అర్థం అవ్వాలి. అది ఎట్లా తెలిసింది ఆమెకి? 4 సార్లు నలుగురు అలా చెప్పబట్టి ఒక్కసారి ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. అది నిజంగా మనం సాధించే విజయం. మనకి ఇది అర్థం అవ్వాలి. మన మనసులో ఇంతకుముందు కొంచెం బాధ్యత లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయేమో, బట్ ఈ రోజు అట్లా లేవు. అవి ఎట్లా అనేది తెలుసా? పోట్లాడుతున్నాయి. ఏం చెప్తారో తెలుసుకోవాలి, అదేంటో మనం మాట్లాడాలని చెప్పి పోట్లాడుతున్నాయి. ఇది నిజంగా విజయం సాధించడానికి ఒక రైట్ మార్గం తెలుసా? దేవుడు ఇలాంటి వాళ్ళకి ఆయన నీళ్లు పోస్తాడు, మంచి ప్రోటీన్ ఇస్తాడు. యాక్చువల్గా ఆయన అంటే ఏంటో బాధ్యతలు వదిలేసిన వాళ్ళకి ఆయన ఏం చేయలేడు. బట్ ఆయన కోసం ఎదురు తన్ని, అంటే ఇంకనూ యోధావారి శేషం ఏమవుతుందో తెలుసా? కొద్దిమంది ఉన్నారు ఆ భూమిలో పడి అది మీదకు తన్ని ఎదిగి ఫలించింది. అంటే అర్థం ఏంటి తెలుసా? చాలా మంది తప్పుదో పట్టారులే, బట్ కొంతమంది ఉన్నారు వీళ్ళు తప్పుదో పట్ల దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళేం పరిపూర్ణులు కాదు, దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి సహాయం చేసేది ఎవరు? ఆయన. ఇది మనం సాధించే విజయం. క్రీస్తు యేసులో ఈ ఐశ్వర్యాలను దయచేసి ఎవరు పోగొట్టుకోకూడదు. ఐశ్వర్యం అంటే సౌకర్యం కాదు. ఐశ్వర్యం అంటే మన దేవుడు మన విషయంలో ఎన్నడూ తప్పిపోడు అనే కాన్ఫిడెన్స్. అది
మనం ఎప్పుడు పాట పాడతాం, యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు. ఏంటి ఆ పదంలో ఉన్నటువంటి గర్వం ఏంటో తెలుసా? అతిశయం అంటే ఏంటి అర్థం? గర్వం అనే అర్థం, కొంచెం వేరే రకంగా మాట్లాడితే. ఏంటి నీ గర్వం అంటే, నేను ఎప్పుడు కూడా నా ప్రభు దగ్గర నుంచి బలం పొందగలను, అది దాని అర్థం. కృప అనే పదానికి అర్థం ఏంటంటే మనలో కార్యసాధకమయ్యే దేవుడి యొక్క బలం అని అర్థం. నేను ఆయన మీద ఆధారపడిన ప్రతిసారి ఆ కృప నన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. అది నా అతిశయం. అది చిన్న విషయమా, ఆయన నన్ను విడిచిపెట్టాడు. చాలా పెద్ద విషయమా, అప్పుడు కూడా ఆయన నన్ను విడిచిపెట్టడు. ఇప్పుడు నేను అతిశయించకుండా ఉండలేను. ఎవరిని బట్టి? కృపాతిశయాన్ని, కృపను బట్టి. ఎంత చక్కటి మాటలేవి. మన లైఫ్లో ఇది అర్థమైనప్పుడు, ఇంట్లో సమస్య వచ్చింది, లేదంటే ఏదో ప్రతికూలమైన సంగతి వచ్చింది, వెంటనే మనకి ఏం చేయాలో తెలుసు. ప్రభువా ఏం చేయాలో మాకు తెలియపరచండి, ఎలా చేయమంటే నేను అలా చేస్తాను, దానికి నేను లోపడతాను అని మనం చెప్పిన వెంటనే ఆయన చర్చ్ ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, సహోదరుల ద్వారా కానీ, ఇక్కడ జరిగే మీటింగుల ద్వారా కానీ మీకు ఒక ఉపదేశాన్ని ఇస్తాడు ఆయన. ఆ ఉపదేశం చూడగానే మనకు అర్థమైపోయింది, ఆహా ఇది కోరుకుంటున్నాను నా దేవుడు నా దగ్గర నుంచి. వెంటనే అది చేయగానే ఆ విషయం సెటరేట్ అవ్వడం మనం గమనించేస్తాం. మనం మందిరానికే రాకుండా దేవుడు వాక్యలతో ఉండకుండా ఉంటే మనకు ఆ విషయం ఎట్ట తెలిసిద్ది? బైబిల్ని ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారో తెలుసా? అంటే నేను ఇది కొంచెం ఫన్నీగా ఉంటుందేమో నాకు తెలీదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశారా అని చెప్పి ఒక సేవకుడు వచ్చి ఒక బిలీవర్ ఇంట్లో అడిగితే ఆమె ఏమన్నా తెలుసా, దేవుడి చిత్తాన్ని కనిపెట్టి కూడా మేము చేసామన్నాను. అంటే ఇది కొంచెం ఫన్నీగా ఉన్న విషయం. దేవుడి చిత్తాన్ని కనిపెట్టి ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో కూడా దేవుడు చెప్తాడా అంటే లేఖనాల్లో చెప్పారా అని నేను అనుకున్నాను. అంటే ఆమె ఏమందంటే, మోషేకి ఆజ్ఞాపించిన ప్రతిసారి మోషే అట్లు చేసాను అని రాస్తుంది కదా, అట్లు చేసాను అనే పదానికి ఏమేమనుకుంది తెలుసా? అట్లు చేసుకోవాలనుకుంది. యాక్చువల్గా గమనించి విషయం ఏంటి, అట్లు చేసుకోవాలి. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. నేనేమంటానంటే చాలాసార్లు వాక్యాన్ని మనం తెలుగు తప్పుగా అర్థం చేసుకుంటాం. యాక్చువల్లీ ఫన్నీగా ఉంది, బట్ కానీ మీకు నిజంగా అర్థం చెప్పేది ఎక్కడో తెలుసా? చర్చ్లో. నాకు తెలిసిన ఆయన పెద్ద సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ త్రోవలు సరళంగా అవుతాయి, నేను నీ త్రోవలన్నీ చక్కబెడతానని చెప్పి వాగ్దానం వస్తే 20 సంవత్సరాల తర్వాత ఆయన ఇంటి వెనకాల నుంచి పెద్ద హైవే పడిందట. పెద్ద హైవే పడితే దేవుడు ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చాడని చెప్పాడు. అది రైటేనే? బైబిల్లో ఏం రాసింది? నీ త్రోవలను సరళం చేస్తాను, నీ మార్గాలు చక్కబెడతానని రాసుంటే ఆ వాగ్దానం వస్తే ఈయనేమంటున్నాడు తెలుసా? నా ఇంటి వెనకాల నుంచి హైవే వెళ్ళిద్ది దేవుడు వాగ్దానం. ఎవరు? ఈయన సేవకుడే. మళ్ళా అది నిజం కరెక్ట్గా ఉందా? ఆయనకి అది అర్థం కాలా. అందరి ముందు ఆయన ఏమాత్రం బిడియం లేకుండా మాట మాట్లాడాడు. ఎవరో చిన్న కుర్రోడు వచ్చానా, స్పిరిచువల్గా ఆ వాక్యాన్ని చూడాలి కానీ హైవే అని చెప్పి ఫిజికల్గా చూడకూడదని అని చెప్పాలి. నిజానికి అతనికి ఆ జ్ఞానం అందించాలంటే ఈ చిన్న కుర్రోడు కావాలా, లేకపోతే అతను ఏమవుతుందో తెలిసే, లేఖననేట బయటికి భౌతికంగా తీసుకుంటూనే ఉంటాడు. నిజానికి వంకరతో ఎక్కడ ఉంటాయి అంటే మన హృదయంలో ఉంటాయి కదా. మన మార్గాలు ఎత్తు పొలాలు ఎక్కడ ఉంటాయి అంటే మన హృదయంలో ఉంటాయి. కరుకు రాళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే మన మార్గాల్లో మన హృదయంలోనే ఉంటాయి. దాన్ని తిన్నగా చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలిసే, దేవుడి మీద మనసు నిలుపుకోవడానికి ఆయన తన మార్గాన్ని కనుక క్లియర్ చేస్తాడు. అప్పుడు మనం ఆయన చూడగానే మన హృదయాన్ని సెర్చ్ చేసుకుంటాం. ఆయన మీద నా దృష్టి పెట్టుకోవడం నాకు ఎంతో అవసరం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాం. అది దేవుడు చేసిన పని. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? హైవే వెళ్తుంది, వాహనాలు వెళ్తున్నాయి అని చెప్తున్నాడు. అది రైటా? అది తప్పుగా అర్థం చేసుకున్నట్టు కదా. కానీ వీటన్నిటికి వివరణ ఎక్కడ దొరికిద్ది? చర్చిలో దొరికిద్ది. మన లైఫ్లో స్పిరిచువల్గా ఉండడం, ఆత్మ సంబంధమైన దేవుడి యొక్క పనిలో వేగంగా ఉండడం, దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడు, ఇదంతా ఎక్కడ తెలిసింది అంటే క్రీస్తు యొక్క సంఘంలో, క్రీస్తు యొక్క శరీరంలో జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. నీకు ఐశ్వర్యాలు అనుభవించాలనుకుంటున్నారా? శరీరంలో కలిసి ఉండండి. దేవుడు తప్పకుండా ఐశ్వర్యం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? తిన్నగా ఎంతో మిగిలిపోద్ది, ఖర్చు పెట్టగా ఇంకా మిగిలిపోద్ది, అందరికీ దానం చేయగా ఇంకా మిగిలిపోద్ది. ఇది ఐశ్వర్యం అంటే. నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, అందులో నుంచి దేవుడు ఇస్తానే ఉంటాడు. ఖర్చు పెట్టేది ఆయన. ఐశ్వర్యం ఎవరిది? ఆయనది. దేవుడు వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందికైనా సహాయం చేయండి, ఎంతమందికైనా దేవుడు వాక్యాన్ని చెప్తానే ఉన్నాడు. మీ నోట్లోంచి ఏమొస్తూ ఉంటుంది? వాక్యం వస్తూనే ఉంటుంది. నీ అవసరానికి తగ్గ వాక్యం వచ్చింది, మన సహోదరులకు కావాల్సిన అవసరానికి తగ్గ వాక్యం కూడా వచ్చింది. దీన్ని మనం అనుభవించాలంటే మనం ఎక్కడున్నాం తెలుసా? క్రీస్తు యొక్క శరీరంలో ఉండాలి. సరే, ఒక్కసారి పైనుంచి రివిజన్ తీసుకొని మనం కంప్లీట్ చేసాం. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఒక భౌతికమైనటువంటి బిల్డింగ్ కాదు. దాన్ని సంఘం అని పిలవడానికి బైబిల్ ఒప్పుకోదు. రెండోది, సంఘం అంటే ఏంటి? ఒక సంస్థలా ఉండదు. సంస్థలో ఏముంటాయి? హెచ్చుతగ్గులు ఉంటాయి, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలు ఏమి ఇక్కడ సంఘంలో ఉండవు. మరి సంఘం ఎట్లుంటుంది? లోపల నుంచి బయటికి పిలవబడిన సమాజంలాగా ఉంటుంది, క్రీస్తు యొక్క శరీరంలాగా ఉంటుంది. క్రీస్తు యొక్క శరీరం దేనికి సంబంధించింది? జీవానికి సంబంధించింది కదా. మన దేహం కూడా దేనికి సంబంధించింది?
జీవానికి సంబంధించింది. లోపల ఉన్న జీవమే ప్రతిదాన్ని నడుపుతుంది, కానీ ఆజ్ఞలు ఏమి అంటే ఒక క్రమాలుగా నడపట్ల. ఒక చెయ్యి, ఇప్పుడు రోబోట్ ఉందనుకోండి, స్విచ్ నొక్కగానే ఒక చెయ్యి మాత్రం లేచిద్దండి. మన లైఫ్ అలా ఉండదా? ప్రతిదీ కూడా అనుసంధానం అయింది మన జీవితం. ఎందుకంటే మనం జీవం కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నాం. బట్ యాక్చువల్గా ఈ శరీరం కంటే పెద్ద శరీరం ఎవరిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం. ఆ శరీరంలో తప్పులే ఉండవు, ఆ శరీరంలో మనం అవయవాలమై ఉన్నాం. అది సంఘం అంటే, రైట్. తర్వాత 2 రోమన్ నంబర్ 2లో ఏం చెప్పబడిందంటే, సంఘం ఆయన శరీరము, కానీ అదే సమయంలో ఈ శరీరం ఎట్లా ఉంటుందంటే జీవంతో అనుసంధానమై ఉండి రోజు రోజుకి ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి పెద్దదవుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం? దైవికమైన జీవాన్ని ఎక్కువగా తీసేసుకోవడం వలన ప్రతి అవయవం కూడా ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అలా పెరగడం వలన అది ఎంత పెరిగినా ఇబ్బంది ఏమి ఉండదు. మన లైఫ్లో కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ పెరిగా అనుకోండి, అదో ప్రాబ్లం. కానీ నిజానికి యేసుక్రీస్తు శరీరంలో ఆ ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే చిన్న తప్పు కూడా అందులో లేదు. ఎంత పెరిగినా ఇబ్బంది లేదు అక్కడ. సమస్తం నింపుచున్న వాని సంపూర్ణత, అది అందులో ఉన్న విషయం. తర్వాత మొదటిది రోమన్ నంబర్ 2లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వివిధ పనులు గల అవయవాలన్నిటితో కూడా జీవిగా ఉండడం. అంటే ఏంటి? భిన్నంగా అనేక అవయవాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క దానికి వేరే వేరే పనులు ఉన్నట్టే మనం గమనించాలా. మనకు కూడా ఒక ప్రత్యేకంగా పని ఉందని గమనించాలా. అదే సమయంలో అవయవాలతో కూడా మనం కలిసి ఉండాలి. అది మనకు అర్థమైంది. రెండోది ఏంటి? విశ్వాసులందరూ ఒకే శరీరంలో ఏకమై ఉండాలా. అంటే దాని అర్థం ఏంటి? ఒకరితో ఒకరు కలిసి ఉండాలా, శరీరం కోసం పనిచేస్తూ ఉండాలా, శరీరంలో కలిసిపోయి ఉండాలా. అంతేగాని బయటికి వ్యక్తిగతంగా పోకూడదు. మీకు తెలుసో లేదు, ఒక చిన్న థాట్ మీరు చూడండి, దేవుడికి పక్కగా, దేవుడి మీద ఆధారపడకుండా మనం మిగతా వాళ్ళ కొంచెం కొంచెం బెటర్గా చేద్దాం అని అనుకుంటే చాలు, దేవుడు మిమ్మల్ని ఓడిచ్చేస్తాడు. నేను చూశాను. మిగతా వాళ్ళకంటే బెటర్గా కొంచెం గొప్పగా చేద్దాం అని చెప్పి మనం ఫీల్ అయ్యి వాళ్ళతో సంబంధం లేకుండా మనం చేసామంటే దేవుడు మనల్ని ఓడిచ్చేస్తాడు. వీళ్ళు వచ్చి ఇదెందుకు చేశారని ఎవరొకరు అనేస్తారు. గొప్పక్కడ మన హృదయం ఏమైపోతుందో తెలిసే, బాధ వచ్చేసిద్ది. మనం బయట పడపోవచ్చు బహుశా, బట్ మా బాధ వచ్చేసిద్ది. మీరు గమనించండి, విషయం అంతా ఏంటో తెలుసా, కలిసి ఉండడం ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ ఏం జరిగింది తప్పు అంటే, నువ్వు చేసే పని తప్పు కాదు, అది అందరికీ ఉపయోగపడుద్ది. కానీ దేని అధికారం కింద లేదు, అది శిరస్సు ఇక బాడీ ప్రిన్సిపల్స్లో లేదు. ఇది సమస్య. ఒకసారిగా ఏం జరిగిందంటే, నా బరువు ఈ చేయితో పెద్ద బరువు లేపితే ఏం జరిగిందంటే, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏమన్నదంటే, పిచ్చోలా ఉన్నావు, నా చేయి కూడా వాడుకో. ఏం చేయాలా? నువ్వు ఓన్లీ రైట్ హ్యాండే కాదు, నువ్వేం చేయాలా, లెఫ్ట్ హ్యాండ్ కూడా వాడుకో. అప్పుడు నేనేం చేశా, పెద్ద బరువు మోసా. కానీ ఇదేంటో తెలుసా, నువ్వు అవసరంలా, నేనే గట్టిగా చేశాను చూపించుకోవాలంటే ఏం చేయాలి, నేనే చేయాలా, ఇంకోళ్ళు చేయడానికి కుదరదు. మీకు తెలుసా లేదు, చర్చెస్లో చాలా మట్టుకు ఇట్టనే ఉంది. మీరు చెప్తే తప్పుగా అనుకోకూడదు. ఎవరు పాత్రలు తోమాలో కూడా డ్యూటీ చేస్తారు. ఎందుకు? అనేకులు వచ్చి ఇబ్బంది పడతారు. వాస్తవానికి డ్యూటీలు వేయడం తప్పు కాదు, ప్రస్తుతానికి తప్పు కాదు. కానీ నిజానికి ఈ కోణంలో చూస్తే అదేంటి, తప్పే. మీరు గమనించిన ఎందుకో తెలుసా, దేవుడే నేరుగా పనిచేస్తుండగా అవసరానికి తగ్గట్టుగా అవయవాలు ఏం జరుగుతుందో తెలుసా, చేసేస్తారు. అసలు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఏం లేదు అక్కడ. అవసరం కలిగిన ప్రతి వస్తువు ప్రతి అవయవం చేసేస్తుంది పని. అసలు ఎంతో చక్కటి నియమం ఉంటుంది. ఏ మాత్రం కూడా హెచ్చు తగ్గులు కనపడవు. మనకి ఇది అర్థం అవ్వాలి. లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా, ఆటోనగర్లు నేను చూశాను, మీరు చూసుంటారు, వెళ్తారుగా చాలాసార్లు. వాస్తవానికి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. ఆటోనగర్లు నేను చూసాను, వాళ్ళు డ్యూటీ చేయాలి ఖచ్చితంగా. డ్యూటీ వేయొద్దని నేను చెప్పట్లేదు నేను ఇప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆ స్థాయికి రావాలి కాబట్టి ప్రస్తుతానికి ఈ క్రమాలు పెట్టాలి. కానీ ఆ స్థాయికి రావడానికి అవకాశమే లేకుండా ఈ క్రమాలతోనే జీవితాంతం గడిపామనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా, ఖచ్చితంగా మనం ఏ స్థాయికి రావట్లేదు, దేవుడు అనుకున్న స్థాయికి మనం రావట్లా. ఇది సమస్య, మనకు అర్థం అవ్వాలా. అందుకని జీవంతో కలిసి ఉండాలా, పిల్లలతో సహోదరులతో కూడా కలిసి ఉండాలా, సాటి అవయవంతో కలిసి ఉండాలి, రైట్. మూడోది ఏంటంటే, క్రీస్తుని శిరస్సుగాను శరీరంగాను కలిగి ఉండాలి. అంటే నేరుగా మన అవయవంతో సంబంధం మాత్రమే కాదు, శిరస్సుతో కూడా ఆ సంబంధం కలిగి ఉండాలి. శిరస్సు ఎవరు? మన ప్రభు అయిన యేసు. మీ లోపల చెప్తా ఉంటాడు, కేవలం మనుషులతో మంచిగా ఉంటేనే సరిపోదు, ఎవరితో ఉండాలి మంచిగా, లేకపోతే సమస్య. ఏమంటారు తెలుసే, నేను ఎంతో సహాయం చేశాను, ఏమో నాకు ఇటు చేసింది అటు చేసింది అంటారు గ్యారెంటీగా. కానీ నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తావు, నీకు అది అర్థం అవుతుంది. అంతే కదా, మనం ఇబ్బంది పెట్టే కానీ మనం ఇబ్బంది పడం. ఎందుకో తెలిసే, ప్రభుకు అప్పు చెప్తాం, ప్రభువా నేను నీతో సంబంధం కలిగి ఉన్నాను కాబట్టి ఆ విషయంలో నువ్వు చూసుకో, నేనేమి నా కోసం చేయలేదు కాబట్టి మరి నువ్వు చూసుకో. చాలా క్లీన్గా ఉంటారు. లేకపోతే ఏమైంది, సొంత ఇష్టానికి చేస్తారు, సొంత అవమానాన్ని పొందుతారు, సొంత కోపాన్ని రిలీజ్ చేస్తారు. ఇదంతా జరుగుతుంది.
బయట కనపడదు క్లారిటీగా, రైట్. తర్వాత 4వ విషయం ఏంటంటే మనందరం కలిసి వచ్చినప్పుడల్లా వాస్తవానికి క్రీస్తు శరీరంలో శోధింపశక్యంగా అని క్రీస్తు ఐశ్వర్యం ఉంటుంది. ఆ పదం చాలా ఇంపార్టెంట్. దగ్గరుండి మరి రాపించాం ఆ పదం ఏంటో తెలుసా? శోధింపశక్యంగా అని అంటే మనం ఆలోచించినా అది మనకు దొరకదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పక్క నుంచే వచ్చింది. నేను బాగా ఆలోచించి ఇది నాకే దొరకాలి, నేనే చెప్పేయాలి, నేను అనుకున్నాను అనుకోండి, నాకేం దొరకదు. అది ఎవరు చెప్తారు? ఎవరో చిన్న సండే స్కూల్ పెదరో, లేదంటే మన సాటి అవయవమో సహోదరులో, లేదా ఎవరైనా సిస్టర్ ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్తారు. అప్పుడు చెప్తారు. అప్పుడు నా కళ్ళు ఎలుగుతాయి అన్నమాట. ఏంటి తెలుసా? ఇప్పుడు నాకు సాయం చేసింది ఎవరు? వాళ్ళే. మనకు అర్థం అవ్వాలా. మన లోపల మనం ప్రభుతో సావధానంగా ఉన్నామంటే తెలియకుండా నా అజ్యం ఏమవుతుందో తెలుసు బయటకు వచ్చేది. కాబట్టి శోధింపశక్తిగా నీ ఐశ్వర్యాలు ఎక్కడ దొరుకుతాయి అంటే క్రీస్తు యొక్క శరీరంలో దొరుకుతాయి. కాబట్టి క్రీస్తు శరీరంలో మనం ఎడ దగ్గర నిలిచి ఉన్నాం, రైట్. దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి దీన్ని చూడండి ఒకసారి. ఇప్పుడు అందుకే రికార్డ్ చేసేది అంతే. చూసి నెక్స్ట్ వీక్ మనం ప్రిపేర్ అవుతాం, రైట్. ప్రార్థన చేద్దాం. దయచేసి ఇద్దరు ఎవరైనా మీకు ప్రేరేపించబడిన ప్రార్థన చేయండి. ఆ తర్వాత ప్రార్థన చేసి కంప్లీట్ చేస్తాం.